రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్, కాజీపేట వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్. సో నాకెందుకు వరంగల్ నగరానిపైన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నట్టు కనబడతా ఉంది. అదేవిధంగా కేంద్రం కూడా మరి వరంగల్ పైన ఏమైనా ప్రత్యేక దృష్టి పెడుతుందా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వరంగల్ అనేది ఒక చారిత్రాత్మకమైన నగరం. ఆ నగరానికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. సో ఆ నగరానికి ఎయిర్పోర్టు శాంక్షన్ కావడం, ఎయిర్పోర్టు ఆల్రెడీ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి, అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉమ్మడిగా అంగీకారం తీసుకున్నాయి. అదేవిధంగా వరంగల్ నగర డెవలప్మెంట్కు 4,000 కోట్లకు పైగా నిధులు జీవోలకు సంబంధించినటువంటి జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఒక నెక్స్ట్ లెవెల్ సిటీగా ఏర్పాటు చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఎన్నటి నుంచో అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా వరంగల్ నగరానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి. సో దాన్ని ఈరోజు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ హయాంలో ఒక్కనాడు కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఈ కోచ్ ఫ్యాక్టరీ కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలి, పునర్విభజన చట్టంలో ఇవి హామీలు ఇవ్వాల్సిన అని చెప్పేసి ఏనాడు కూడా మాట్లాడలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఇనిషియేట్ తీసుకొని రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మొత్తానికైతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఈరోజు గ్రీన్ సిగ్నల్ రావడం నిజంగా వరంగల్ నగరకు మరొక శుభవార్తగా మనం చెప్పొచ్చు. కాజీపేట వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్ కేంద్ర ప్రభుత్వ ఆమోదం. 2025 ఆగస్టు వరకు పూర్తయ్యేలా చర్యలు. త్వరలో కాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించే ఛాన్స్. విభజన హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ భేటీ. హాజరైన సీఏ శాంతికుమారి, రామకృష్ణరావు. నెరవేరిన వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ. వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరింది. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభజన చట్టంలో పొందుపరిచిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలోని రైల్వే వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నది. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చినటువంటి హామీల అమలుపై గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్లో తెలంగాణ నుంచి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్యాధికారి రామకృష్ణరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గనుల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఇలా చాలామంది పాల్గొన్నారని చెప్పేసి తెలుస్తోంది. సో దానిలో చాలా విషయాలు కూడా వచ్చినాయి. ఇదొక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాదు, చాలా రకాల అంశాలు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. వాటిపైన కూడా త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోబోతున్నది. సో తెలంగాణకు మరికొన్ని అవకాశాలు వచ్చే విషయంలో కూడా కొంత డెసిషన్ తీసుకోవచ్చు అనేది కూడా తెలుస్తూ ఉంది.